Okay. హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ రేవతి. మీరైతే సెబు వ్లాగ్ చూడబోతున్నారనమాట. సెబు టు సింగపూర్ టు చెన్నై అనమాట. సో ఈ మూడు మిక్స్ అయి ఉంటాయి. అండ్ నేనైతే మా పేరెంట్స్ని కలిసాను. అండ్ మాది వీసా ప్రాసెస్ ఇంకా లైక్ ఇమిగ్రేషన్ అవన్నీ కూడా అయిపోయాయి అనమాట. అండ్ లగేజ్ చెకింగ్ ఇవన్నీ నేను ప్రతిసారి చూపిస్తున్నాను కదా అనేసి చూపించట్లేదు గాయ్స్. అండ్ నెక్స్ట్ మేమైతే ఇంకా వెళ్ళి కూర్చున్నాం అనమాట గేట్ దగ్గర. అండ్ నెక్స్ట్ ఫ్లైట్. సో గాయ్స్, ఇంకైతే మేము ఫ్లైట్ వచ్చేసింది అనమాట. ఫ్లైట్ ఎక్కేస్తున్నాము. ఇంకా అబ్బాయిలు రెడీగా ఉండండి. అందమైన బామలు లేత మెరుపు తీయలు ముట్టుకున్న మోసపోతాం ఇట్లని వచ్చింది పాడాను అనమాట. అండ్ ఇక్కడ మేమైతే ఇంకా టికెట్స్ అది లైక్ ఇయర్ ఫోన్స్ అవి ఇస్తారు కదా, ఇంకా ఇవి తీసుకుంటున్నాం అనమాట. ఇంకా సో గాయ్స్, ఇదైతే బిజినెస్ క్లాస్ అనమాట. ఇంకా కొంచెం టచ్అప్ ఇచ్చాను. మనం ఎప్పుడు వెళ్తామో ఇలా బిజినెస్ క్లాసులలో. అదృష్టం రాసి పెట్టుంటే వెళ్తామేమో లేండి తొందరలోనే. సో గాయ్స్, ఇంకా వెళ్ళగానే ఫ్లైట్లోకి ఇంకా ఫుడ్ ఇచ్చేసారనమాట. మీలో ఎంతమందికి ఫ్లైట్లో ఫుడ్ నచ్చుతుందో చెప్పండి. అలానే ఫ్లైట్లో ఫుడ్ నచ్చని వాళ్ళు కూడా చెప్పండి. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, కొంతమందికి నచ్చదు, అంటే ఫుడ్ కొంతమంది అలా పెడతారనమాట. కానీ నాకైతే ద బెస్ట్, నాకు ఏ ఫుడ్ అయినా పోతుంది. ఏదైనా డిఫరెంట్ ఫుడ్ టేస్ట్ చేయాలి అనిపిస్తుంది అనమాట. సో ఐ యూస్ టు లైక్ ఫ్లైట్లో ఫుడ్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట. లైక్ ఈటింగ్ వెరైటీ థింగ్స్ యూస్ టు బీ వెరీ గుడ్ అనమాట నాకైతే. అండ్ చాలా ఎంజాయ్ చేశాను అనమాట. డ్రింక్స్ తాగి అండ్ అలానే ఫుడ్ని 2-3 టైమ్స్ అయితే తెప్పించుకున్నాను. మనం డబ్బులు కడుతున్నాం, మనం తినకుండా ఎలా ఉంటుంది చెప్పండి. అండ్ నెక్స్ట్ అయితే సింగపూర్ ఫ్లైట్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ మేము మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాము, రీనా వాళ్ళ కోసం. అండ్ ఇక్కడ నుంచి అయితే మేము ఇంకా సింగపూర్ మా నెక్స్ట్ ఫ్లైట్ కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కడ ఉందో ఇంకా మేము అది చూసుకోవాలన్నమాట. ఇంకా అక్కడ చూసుకొని నాకైతే సింగపూర్ ఎయిర్పోర్ట్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా చాలా వరకు కవర్ చేయలేకపోయాను ఎయిర్పోర్ట్స్, ఎందుకంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్స్ సేమ్ టైంకి 1 అవర్ గ్యాప్, హాఫ్ అన్ అవర్ గ్యాప్స్ అట్లా ఉండడం వల్ల నేను ఎక్కువ కవర్ చేయలేకపోయాను అనమాట. అండ్ కమింగ్ టు ద వీడియో, ఇంకేమైందంటే ఇక్కడ మేమున్నది లైక్ ఏలో ఉన్నామన్నమాట. మాది వచ్చేసి D7 అలా వచ్చిందనమాట. అంత దూరం ఉందన్నమాట మాకు వేరే కనెక్టింగ్ ఫ్లైట్, అంత దూరం వెళ్ళాలి. సో ఈలోపు మాకైతే పులుసు అనిగిపోయింది అనుకోండి. ఇంకా ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్ళడం, ఇంకా మెట్రో ఉంది కదా అని అనుకుంటారేమో, కానీ ఈ టైంలో ఇంకా చూసినట్టు ఉంటుంది, ఇంకా నడిచినట్టు ఉంటుంది అనేసి వెళ్ళామన్నమాట. నాకైతే ఇన్ని ఫ్లైట్స్లో ఇన్ని ఎయిర్పోర్ట్స్ తిరిగాను కదా, సో నాకు అన్నిట్లో కంటే నాకు సింగపూర్ ఎయిర్పోర్టే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో ఆ ఇంటీరియర్ డిజైన్ కానీ లైక్ ఐ లవ్ ఇంటీరియర్ డిజైన్స్. ఊరికే ఇంటీరియర్ డిజైన్స్ అంటుంది ఏంటి, ఆర్కిటెక్చర్ గురించి చెప్తుంది ఏంటి అని అనుకుంటారేమో, బట్ ఐ లవ్ దోస్ ఆల్ అనమాట. సో వాళ్ళు బిల్డ్ చేసే ప్రాసెస్ కానీ, వాళ్ళు పీపుల్ ఎలా అట్రాక్ట్ అవుతారో అలా లాజికల్గా ఆలోచించి చాలా బాగా పెడతారు, లైక్ కన్స్ట్రక్ట్ చేస్తారనమాట. సో ఐ లవ్ దట్ ప్రాసెస్ అనమాట. ఇంకా అండ్ మొత్తానికైతే అలా ఎంజాయ్ చేసుకుంటూ ఈవినింగ్ టైమ్స్ వెళ్ళాం కాబట్టి మేము అక్కడికి, అండ్ ఇంకా ఎంజాయ్ చేసుకుంటూ లైట్స్ ఇంకా చాలా చాలా బాగుంది. ఇంకా అసలు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం. ఇంకా ముందు వ్లాగ్లో అయితే ఇంకా చాలా బాగా చూస్తారనమాట. మా వల్ల అయితే అవ్వలేదన్నమాట నడవడం. ఇక్కడ నుంచి ఎక్కడో కార్నర్లో ఉంది.
సింగపూర్ ఎయిర్పోర్ట్ గురించి మీ అందరికీ తెలిసిందే, చాలా పెద్దది అండ్ చూడడానికి కూడా చాలా ఉంటాయి ప్లేసెస్. కానీ మాకు టైం లేక మేము ఇక్కడ నుంచి అంత కార్నర్ మా టెర్మినల్కి వెళ్ళడానికి, మా గేట్ నెంబర్కి వెళ్ళడానికి చాలా టైం పట్టిందనమాట. అండ్ మాకు కొంచెం అండ్ లైక్ నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్ కూడా చాలా తొందరగా ఉండి, అంటే చెన్నై ఫ్లైట్ కూడా చాలా ఫాస్ట్గా ఉండిపోయింది అనమాట. సో ఇంకా మేము అవన్నీ కవర్ చేయలేకపోయాము. సో బట్ ఇన్ అదర్ టైమ్స్ మా పేరెంట్స్ని తీసుకొని సింగపూర్ని అయితే చాలా బాగా విజిట్ చేయాలనిపిస్తుంది అనమాట. ఎందుకంటే లైక్ బటర్ఫ్లై అది కూడా ఉంటుంది, వ్యూ అండ్ వాటర్ ఫాల్ కూడా ఉంటుంది సెంటర్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్ కూడా. అవన్నీ చూడలేకపోయామే అనిపించింది అనమాట. సో గాయ్స్ ఇంకా మాదైతే నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్కి ఇంకా బోర్డింగ్ అయితే అయిపోయింది అనమాట. లైక్ చెక్ ఇన్ అయితే అయిపోయింది, నెక్స్ట్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ మేము ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఇంకా మాకు పిల్లో అండ్ బ్లాంకెట్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ నేను ఒక మూవీ పెట్టుకుంటాను, సీ డ్రామాస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను అనమాట. లైక్ ఇంగ్లీష్ మూవీస్ ఉంటే ఇంగ్లీష్, సీ డ్రామా కానీ కే డ్రామా కానీ చూస్తానమాట. లైక్ గాయస్ ఇంక ఇక్కడ ఫ్లైట్ ఎక్కగానే మేము నైట్ ట్రావెల్ చేస్తున్నాం కదా, ఇంకా మాకైతే ఫుడ్ అయితే ఇచ్చేసారనమాట మాకు. అండ్ నెక్స్ట్ సింగపూర్ టు చెన్నై ఎంతో దూరం ఉండదన్నమాట, కొంచెం అంటే ఫాస్ట్గానే అయిపోతుంది జర్నీ. అండ్ ఇక్కడ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఐస్ క్రీమ్స్ అయితే 2-3 తీసుకున్నాము మళ్ళీ అడిగి. అండ్ ద డే కేమ్, ఇంకా నేను మా పేరెంట్స్ని అయితే చూడాలి అని అనుకుంటున్నాను కదా, ఆ రోజైతే వచ్చేసింది అనమాట. ఇంకా సో 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 ఎగ్జైటెడ్ అనమాట. ఇంకా మా పేరెంట్స్ ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి ఉన్నారు, నేను వచ్చే టైంలోనే ఉన్నారు. లైక్ నేను వీడియో తీస్తున్నాను ఇటు సైడ్ నుంచి, నెక్స్ట్ మా చెల్లి వాళ్ళు తీస్తున్నారా లేదా అటు సైడ్ నుంచి వీడియో అనేసి కొంచెం భయంగా ఉంటుండే అనమాట. ఐ కెనాట్ వెయిట్ టు సీ మై పేరెంట్స్, ఇంకా అలానే అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసాను అనమాట. అందుకంటే అక్కడ చూసేస్తున్నారు, చాలా ఎమోషనల్ అయిపోయింది మా చెల్లి అయితే. ఇంకా సో గాయస్ వాళ్ళు కూడా చాలా చాలా ఎక్సైటెడ్గా చూస్తున్నారనమాట. ఇంకా మా చెల్లి అయితే ముందే వచ్చేస్తుంది, ఎప్పుడెప్పుడు హగ్ చేసుకుందాము, ఎప్పుడెప్పుడు ఏడుద్దామా అనేసి. ఇంకా అండ్ మా మమ్మీ కూడా ఈగల్లీ వెయిటింగ్, ఇంకా పేరెంట్స్ అందరూ కూడా. అండ్ ఇటు సైడ్ నుంచి వ్యూ కూడా అంటే మా చెల్లి సైడ్ నుంచి వ్యూ కూడా చూపించాను అనమాట. సో గాయస్ చూసేసేయండి. చెల్లి అయితే చాలా ఏడ్ చేసింది అనమాట. ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్టెడ్ దట్ ఫ్రమ్ హర్. నేను ఏడుస్తానేమో అని అనుకున్నాను కానీ బట్ షీ క్రైడ్ అనమాట. ఇంకా నేను అందులో తీసుకోలేకపోయాను అనమాట. లైక్ తను ఏడుస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ ఇంకా మాకు ఎలాగో టైం ఉంది కదా నెక్స్ట్ ఫ్లైట్కి అనేసి ఇంకా మేమైతే అక్కడ కూర్చున్నాము. సో ఇక్కడ మాకు పెద్ద టాస్క్ ఏమైంది అని అంటే, మాకు చెన్నై ఫ్లైట్లో ఇమిగ్రేషన్ కావాలి. అండ్ ఇమిగ్రేషన్కి మాకు వీసా అనేది లైక్ ప్రింట్ కావాలన్నమాట, వీసా ప్రింట్. సో అది మా దగ్గర లేదు. అండ్ ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా లగేజ్ చెక్ ఇన్ దగ్గర ఇంకా వీసా ఇమిగ్రేషన్ దగ్గర అంటున్నారు అనమాట, లైక్ మీరు తెచ్చుకోవాలి అనేసి. అండ్ ఇంకా ఏదో ఒకటి గట్టెక్కేసి ఇంకా క్వశ్చన్స్ ఏం అడుగుతారో అన్న టెన్షన్లో అసలు అవుతుందో లేదో అనేసి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడే ఆగిపోతామేమో అనేసి, ఇండియాలోనే ఆగిపోతామేమో అనేసి ఫుల్ భయం వేస్తుండే అనమాట. కానీ గాడ్స్ క్రేజ్ ఇంకా మేమైతే వచ్చేసాము, ఇంకా ఫ్లైట్ అయితే ఎక్కేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ ఈ ఫ్లైట్లో ఏంటంటే లైక్ నో వన్ ఈజ్ దేర్ ఇన్ దిస్ ఫ్లైట్ అనమాట. లైక్ మేమే ఫ్లైట్ కొని మేమే సింగిల్గా వెళ్తున్నట్టు అనిపించింది అనమాట. లైక్ ఎయిర్ ఏషియా ఐ థింక్ సో దట్ ఫ్లైట్ వాజ్ అప్పుడు ట్రావెల్ చేశాను కానీ ఇంకా గుర్తులేదు. అండ్ ఒక్కళ్ళమే కూర్చున్నాము, ఇంకా ఫ్లైట్ అంతా ఖాళీ, ఇంకా ముగ్గురం అంటే లైక్ 3 సీట్లు యూజ్ చేసుకున్నాం అనమాట. కానీ చాలా డిస్టర్బెన్స్ అనిపించింది ఆ ఫ్లైట్ అయితే. సో ఇంకేం చేయలేము. ఇంకా నెక్స్ట్ దుబాయ్ అనమాట.